గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి జిల్లాలోని పచ్చని పొలాల మధ్య ఉన్న శ్రీపురం అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో వెంకాయమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె కొడుకు కేశవుడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. వెంకాయమ్మ ఎన్నో కష్టాలు పడి శివుణ్ణి పెంచి పెద్ద చేసింది. వాడికి యుక్త వయసు రాగానే పక్క ఊరు నుంచి సుశీల అనే చక్కటి పిల్లను తానే ముచ్చటపడి ఏరికోరి తెచ్చి పెళ్లి చేసింది. నా కొడుక్కి దీపం లాంటి కోడలు వచ్చిందని ఊరందరికీ ఎంతో గర్వంగా చెప్పుకుంది. పెళ్లైన కొత్తలో అత్తాకోడళ్ళు ఎంతో సఖ్యంగా తల్లి కూతుళ్లలా ఉండేవారు. ఒకరికి ఒకరు జడలు వేసుకోవడం, కలిసే వంట చేయడం అంతా సవ్యంగానే సాగింది. కాని క్రమంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న గీచులాటలు మొదలయ్యాయి. కేశవుడి మీద ఇద్దరికీ ఉన్న ప్రేమ ఒక రకమైన ఆధిపత్య పోరుగా మారింది. కేశవుడు పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. వంటగదిలో నుంచి గిన్నెలు పడేసిన శబ్దం వెనకే వెంకాయమ్మ అరుపులు వినిపిస్తాయి. ఒరే కేశవ, చూడ్రా చూడు, నీ పెళ్ళాం వండిన కూర, అందులో ఉప్పు తక్కువైందేమో చూసుకోవే అమ్మా అని కాస్త నెమ్మదిగా అడిగితే నా మీదే గిన్నెలు పగలగొడుతూ సమాధానం చెప్తోంది. ఈ ఇంటికి అది యజమానురాలా నేనా? నన్నసలు మనిషిగా అయినా లెక్క చేస్తోందా? ఏమండి మీరు చెప్పండి, నేను ఆ కూరలో ఉప్పు సరిగ్గానే వేశాను. అత్తగారికి నన్ను సాధించడం ఒక పనిగా మారిపోయింది. నేను ఏది చేసినా వంకరగానే కనిపిస్తోంది. పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా నడుం వంచకుండా ఇంటి చాకరీ చేస్తున్నాను. అయినా నన్ను ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు. నా బతుకు ఎందుకు ఇలా తయారైందో ఏమో. చూసావురా కేశవ, దాని ఎదురు సమాధానం నన్నే పని మనిషిని అంటోంది. ఎంత పొగరు దీనికి! నేను పీటల మీద కూర్చొని ముసలిదాన్ని అయిపోయాను అనుకుంటోంది. దీని చేతి వంటలు తిని మనం బతకాలా? నేను కొంగు బిగిస్తే 100 మందికి వండి పెడతాను. అవునత్తయ్య, మీరు 100 మందికి వండి పెట్టగలరు, కాని ఒక్క కోడల్ని మాత్రం ప్రేమగా చూసుకోలేరు. నా వంట మీకు నచ్చకపోతే రేపటినుంచి మీరే చేసుకోండి. అప్పుడు కేశవుడు, అమ్మా దయచేసి ఆపు. సుశీల, నువ్వు కూడా కాస్త శాంతించు. మీ ఇద్దరి గొడవలతో నాకు పొలం నుంచి ఇంట్లోకి రావాలంటేనే భయం వేస్తోంది. దయచేసి నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి, నా ప్రాణం తీయకండి అని అరుస్తాడు. మీ అమ్మగారే నన్ను బతకనివ్వడం లేదండి. ప్రతి చిన్నదానికి చీటికి మాటికి దెబ్బ పొడుపులే. ఇలాంటి నరకలో ఉండే కంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అక్కడ మా అమ్మ ఒడిలో ప్రాణాలు వదులుకుంటాను అని ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. వెళ్ళమనిరా, అదేదో మహారాణి అయినట్టు దాని బెదిరింపులు. అది లేకపోతే ఇల్లేమైనా ఆగిపోతుందా? నా పనులు నేను చేసుకోలేనా? దాన్ని పుట్టింటికి పంపించేయి. కేశవుడు ఏమీ చేయలేక పొలానికి బయలుదేరతాడు. ఇంట్లో రోజూ ఉదయం సాయంత్రం జరిగే ఈ రామాయణానికి కేశవుడు పూర్తిగా విసిగిపోయాడు. ఒకవైపు ప్రాణానికి ప్రాణంగా పెంచిన తల్లి, మరోవైపు జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భార్య. ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఒకరోజు సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని తన ఆప్తమిత్రుడు రాముతో తన బాధనంతా పోసగుచ్చినట్లు పంచుకున్నాడు. ఒరే రాము, నా బతుకు కుడితిలో పడ్డ ఎలకలా తయారైందిరా. ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మ నా భార్య మీద చాడీలు చెబుతుంది. గదిలోకి వెళ్ళగానే నా భార్య అమ్మ మీద ఏడుస్తుంది. ఇద్దరూ కలిసి నన్ను పిచ్చోణ్ణి చేస్తున్నారురా. కేశవా, అత్తాకోడళ్ల గొడవ అనేది ప్రతి ఇంట్లో ఉండేదేరా. అందులో కొత్త ఏమీ లేదు. కానీ వాళ్లకు ఒకరి విలువేంటో ఇంకొకరికి తెలిసేలా చేయాలి. దూరమైతే కానీ దగ్గరి వాళ్ల విలువ తెలియదు అంటారు పెద్దలు. దూరం చేయడమా? ఎలా చేయమంటావు రాము? నేను ఏ వైపు మాట్లాడినా తప్పే అవుతుంది. నువ్వు ఎవరి వైపు మాట్లాడకు. నీ భార్య సుశీలను వాళ్ళ పుట్టింటికి పంపించు. పుట్టింటికా? ఎందుకు? అవును కేశవా, వాళ్ళ అమ్మగారి ఊరికి పంపించు. కొన్ని రోజులు అక్కడ ఉంటే ఇక్కడ అత్తగారి విలువ సుశీలకు తెలుస్తుంది. పుట్టిల్లు అనుకున్నంత స్వర్గం కాదని దానికి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ సుశీల చేసే సేవ ఏంటో, ఇన్ని రోజులు ఒక కోడలిగా ఇంటిని ఎంతలా నెట్టుకొచ్చిందో మీ అమ్మకు అర్థమవుతుంది. ఈ చిన్న ఎడబాటు వల్ల వాళ్ల మధ్య ఉన్న అహంకారం పోయి ప్రేమ పెరుగుతుంది. నన్ను నమ్ము. రాము చెప్పిన ఆలోచన కేశవుడికి అద్భుతంగా అనిపిస్తుంది. మిత్రుడి సలహా విన్న కేశవుడు ఉత్సాహంగా ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో సుశీల అలిగి ఒక మూల కూర్చుని ఉంది. కేశవుడు మెల్లగా ఆమె దగ్గరికి వెళ్తాడు. సుశీల, ఏంటి ఇంకా కోపంగా ఉన్నావా? సరేలే, నువ్వు చాలా కాలంగా మీ అమ్మను, మీ వాళ్లను చూడాలని అనుకుంటున్నావు కదా.
నాకు ఇన్నాళ్ళు పొలంలో తీరిక లేక వాయిదా వేస్తూ వచ్చాను. బట్టలు సర్దుకో, ఈరోజే నిన్ను మీ పుట్టింట్లో దిగబెట్టి వస్తాను. నిజంగానా అండి? ఇన్ని రోజులకు నన్ను మా అమ్మ దగ్గరకు పంపిస్తున్నారా? అబద్ధం చెప్పట్లేదు కదా? నిజంగానే సుశీల, వెళ్ళి పెట్టెలో బట్టలు సర్దుకో. చాలా సంతోషమండి, ఇప్పుడే సర్దుకుంటాను. సుశీల గబగబా లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటుంది. అమ్మయ్య, దేవుడు నా మొర ఆలకించాడు. కనీసం కొన్ని రోజులైనా ఈ అత్తగారి సాధింపుల నుంచి, దెప్పి పొడుపుల నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. మా అమ్మగారి దగ్గర నా పుట్టింట్లో మహారాణిలా హాయిగా గడుపుతాను. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు అక్కడే ఉండిపోతాను. కేశవుడు ఎడ్లబండి కట్టించి సుశీలను వాళ్ల పుట్టింట్లో దించాడు. అత్తయ్య, నాకు పొలంలో చాలా పని ఉంది, మళ్ళీ వస్తాను అని చెప్పి సుశీలతో ఏమీ మాట్లాడకుండా వెంటనే శ్రీపురం తిరిగి వచ్చేశాడు. ఇక్కడ శ్రీపురంలో వెంకాయమ్మ నా కోడలు వెళ్ళిపోయింది, ఇక ఇల్లంతా నాదే రాజ్యం అని అనుకుంటుంది. సుశీల పుట్టింటికి వెళ్ళి 4 రోజులు గడిచాయి. కేశవుడి ఇంట్లో వెంకాయమ్మకు మొదటి రోజు బాగానే అనిపించినా రాను రాను నరకం కనిపించడం మొదలైంది. కోడలు ఉన్నప్పుడు దర్జాగా అరుగు మీద కూర్చొని ఆమె మీద పెత్తనం చేయడమే తప్ప వెంకాయమ్మ గట్టిగా పనిచేసి 2 ఏళ్ల పైనే అయింది. ఇప్పుడు ఉదయం లేచి వాకిలి ఊడ్చడం, పశువుల పేడ తీయడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అంతా ఆమె తలకు చుట్టుకుంది. వెంకాయమ్మ బావి దగ్గర బట్టలు ఉతుకుతూ ఉంటుంది. నడుం నొప్పితో విలవిలలాడుతూ ఉంటుంది. అమ్మో, ఓరి నాయనో, నా నడుం విరిగిపోతుంది. ఈ పనులన్నీ నా కోడలు సుశీల ఎంత అవలేలుగా చేసేది. నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్తుంది. కట్టెల పొయ్యి రాజేయడానికి ప్రయత్నిస్తుంది. మంట రాక కళ్ళలోకి పొగ వెళ్ళి దగ్గు వస్తుంది. ఈ పనులన్నీ నా కోడలు సుశీల ఎంత అవలేలుగా చేసేది. ఉదయం 4 గంటలకే లేచి ఇల్లంతా తుడిచి ముగ్గులు పెట్టి నా కోసం వేడివేడిగా కాఫీ తెచ్చి ఇచ్చేది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా నా కోసం, నా కొడుకు కోసం యంత్రంలా ఎంత చాకరీ చేసేది. నేనిప్పుడు దాన్ని తప్పు పట్టడమే తప్ప దాని కష్టాన్ని ఏనాడూ గుర్తించలేదు. అయ్యో, అసలు నేను దానితో ఎందుకు గొడవ పడ్డాను, ఏ చిన్న విషయానికి పంతానికి పోయానో కూడా నాకిప్పుడు గుర్తు రావడం లేదు. రోజులు గడిచే కొద్దీ కోడలిపై ప్రేమ పెళ్లిబికి వెంకాయమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. శారీరక శ్రమ కంటే కోడలి ఆప్యాయత కరువై ఆమె మనసు ఒంటరిదైపోయింది. సాయంత్రం పొలం నుంచి కొడుకు రాగానే అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఒరేయ్ కేశవ, రేపు పొద్దున్నే వెళ్ళి నా కోడల్ని తీసుకునిరా. ఎన్నాళ్ళు ఉంటుంది పుట్టింట్లో? దానికి అక్కడే సుఖంగా ఉన్నట్లుంది. ఇక్కడికి రావాలనే ఆలోచనే లేదు. ఇంకో 10 రోజుల్లో పండగ వస్తోంది. పండగకు ఆడపిల్లలు అత్తవారింట్లోనే ఉండాలి కదరా. వెళ్ళి తీసుకొనిరా నాయనా. అదేంటమ్మా అలా అంటావు? అది లేకపోతేనే నీకు ప్రశాంతంగా ఉందా అన్నావు కదా. తీసుకొద్దాంలే అమ్మా, ఇంకా కొన్నాళ్ళు పుట్టింట్లో ఆనందంగా ఉండని. లేదురా కేశవ, అది లేకపోతే ఇల్లు శ్మశానంలా ఉంది. నా చేతులతో నేను వండి దానికి పెట్టాలనుంది. నువ్వు రేపే వెళ్ళి తీసుకొనిరా. కేశవుడు సంతోషంగా తలూపాడు. అటు పుట్టింట్లో మొదటి 2 రోజులు సుశీలను వాళ్ళ అమ్మ సీతమ్మ ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. మంచి భోజనం పెట్టింది. కాని వారం దాటేసరికి కూతురు తిరిగి అత్తవారింటికి వెళ్లే సూచనలు కనిపించకపోయేసరికి ఆమె ముఖం ముభావంగా మారింది. అల్లుడుగారెప్పుడొస్తున్నారు? అత్తగారు ఏమీ అనలేదా అని పదే పదే అడగడం మొదలుపెట్టింది. కాని అంతకన్నా సుశీలను బాగా భయపెట్టిన విషయం మరొకటి ఉంది. అది ఆమె వదిన అన్నయ్య భార్య కమల పరిస్థితి. కమల చాలా సాధువైన కోడలు. సుశీల కన్నతల్లి సీతమ్మ కమలను రాచి రంపాన పెడుతుంది. కమల ఉదయం నుంచి రాత్రి దాకా గుడ్డు చాకిరీ చేస్తుంది. కనీసం నిలబడ్డానికి కూడా ఆమెకు తీరిక లేదు. అయినా సుశీల తల్లి ఆమెను పదే పదే ఉతికి ఆరేస్తుంది. ఒకరోజు కమల బట్టలు ఉతుకుతూ నీరసంగా దగ్గుతూ ఉంటుంది. సీతమ్మ అక్కడికి వచ్చి, ఏమే కమల, నేను చెప్పిన పని ఇంకా కాలేదా? పొద్దున్నే లేచి పశువులు పేడ తీయమంటే ఇప్పుడొచ్చి బట్టలు ఉతుకుతున్నావేంటి? నీకు పని కన్నా తిండి మీద నిద్ర మీద ధ్యాస ఎక్కువైంది. ఈ ఇంటికి మహారాజకుమారులా వచ్చావనుకుంటున్నావా? ముందు వెళ్ళి ఆంట్లు తోము, ఆ తర్వాతే నీకు గంజి పోస్తాను. అత్తయ్యగారు, ఉదయం 4 గంటలకే లేచానండి. పొయ్యి వెలిగించి వంట చేసి ఇల్లంతా తుడిచి పని చేస్తూనే ఉన్నానండి. నిన్నటి నుంచి నాకు జ్వరంగా ఉందత్తయ్య, కాస్త ఓపిక లేదు.
సుశీల అన్నయ్య అక్కడికి వచ్చి భార్యను ఓదార్చాల్సింది పోయి కోపంగా, ఏంటే నీ నాటకాలు? మా అమ్మకే ఎదురు చెబుతావా? పొద్దున్నే లేచి మా అమ్మతో వాదన ఏంటి? వెళ్ళి చెప్పిన పని చేయి, లేదంటే ఇంట్లోంచి గెంటేస్తాను. కమల ఏడుస్తూ నోరు మూసుకొని అంట్లు తోమడానికి వెళ్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సుశీల గుండె తరుక్కుపోతుంది. వెంటనే పరుగున వస్తుంది. అమ్మా, ఏంటమ్మా ఇది? వదినను ఎందుకమ్మా అలా సాధిస్తున్నావు? పాపం ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది కదా, పైగా జ్వరంగా ఉందంటోంది. ఓపిక లేని మనిషిని అలా తిడుతున్నావేంటన్నయ్యా? నువ్వు ఊరుకోవే సుశీల, మధ్యలో నీకెందుకు? ఆడది మెట్టినింట అణిగమణిగ ఉండాలి. ఏ మాత్రం చనివిచ్చినా తలకెక్కుతారు. అయినా నీకెలా తెలుస్తుందే? అత్తగారింట్లో ఏ పని చేయకుండా నా దగ్గరికి పుట్టింటికి వచ్చి మహారాణిలా తిని కూర్చుంటున్నావు. నీ అత్తగారు చాలా మంచిది కాబట్టే నీకు ఈ మాత్రం పొగరు పెరిగింది. తన కన్నతల్లి అన్న ఆ మాట వినగానే సుశీలకు గుండె గుబేల్మంది. చెంప చెళ్ళుమనిపించినట్లయింది. తన తల్లి కూడా ఒక అత్తగారి అని, ఆమె తన కోడల్ని పెడుతున్న నరకం చూశాక సుశీలకు తన అత్తగారు వెంకాయమ్మ గుర్తుకు వచ్చింది. సుశీల తనలో తాను, అయ్యో దేవుడా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. నా అత్తగారు నా పట్ల ఎంత ఆదరంగా ఉండేవారు. ఏదో కూరలో ఉప్పు ఎక్కువైందనో, వంట ఆలస్యమైందనో చిన్న మాట అనేవారే తప్ప నన్ను ఎన్నడూ ఇలా గొడ్డును బాదినట్లు బాధలేదు. నా అన్నయ్యలాగా నా భర్త నన్ను ఎప్పుడూ దూషించలేదు. ఇంత ఘోరంగా నా అత్తగారు నన్ను ఏనాడూ అవమానించలేదు. నా అత్తగారు నిజంగా దేవత. చిన్న చిన్న విషయాలకు నేను పంతాలకు పోయి మా అత్తయ్యతో గొడవపడ్డాను. నా భర్తకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఈ పుట్టింటి నరకం కంటే నా అత్తగారిల్లు 1000 రెట్లు స్వర్గం. నేను ఇప్పుడే నా అత్తగారింటికి వెళ్ళిపోవాలి. సుశీల ఇక్కడి పరిస్థితులు చూశాక ఇక ఒక్క క్షణం కూడా ఆగలేక తానే స్వయంగా బయలుదేరి అత్తవారింటికి చేరుకుంది. సాయంత్రం వేళ ఎడ్లబండి దిగి గడపలో అడుగుపెట్టగానే అరుగు మీద దిగులుగా కూర్చున్న వెంకాయమ్మ కోడల్ని చూసింది. వెంకాయమ్మ కోడల్ని చూడగానే ఆమె కళ్లల్లో ఆనందం పొంగి పొర్లింది. కీళ్ళనొప్పులు కూడా మర్చిపోయి గడప దాటి వచ్చింది. సుశీల, వచ్చావా తల్లి? నా కోడలు వచ్చేసింది. అయ్యో, ఏంటే ఇలా చిక్కిపోయావు? పుట్టింట్లో సరిగ్గా తిన్నావా లేదా? నిన్ను తీసుకురావడానికి కేశవుణ్ణి పంపుదామని అనుకుంటున్నానే తల్లి. నన్ను క్షమించండి అత్తయ్య. పుట్టింటికి వెళ్ళాకే నా తప్పు నాకు తెలిసొచ్చింది. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో, నా చిన్న చిన్న తప్పులు ఎంత ఓపికగా భరించారో నాకు అర్థమైంది. మీ కోపాన్ని మాత్రమే చూశాను కానీ మీ మనసులోని మమకారాన్ని చూడలేకపోయాను. చిన్న చిన్న విషయాలకు మీతో గొడవపడి ఇంటిని నరకం చేశాను. ఇక నా జీవితంలో మీతో గొడవపడినత్తయ్యా. తప్పు నాది కూడా ఉంది తల్లి. నువ్వు లేని ఈ ఇల్లు నాకు శ్మశానంలా అనిపించింది. రోజంతా నువ్వు చేసే పనుల వెనుక ఉన్న నీ శ్రమను నేను గుర్తించలేకపోయాను. నేను ఎందుకో అనవసరమైన పంతాలకు పోయి నిన్ను మాటలతో బాధపెట్టాను. ఇవాల్టి నుంచి నువ్వు నాకు కోడలివి కాదమ్మా, నేను కనని కన్న కూతురివి. అప్పుడే పొలం నుంచి వచ్చిన కేశవుడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు ఎనలేని ఆనందానికి గురవుతాడు. అమ్మయ్యా, ఇప్పటికైనా మీ ఇద్దరికీ ఒకరి విలువేంటో ఒకరికి తెలిసొచ్చింది. నా తలరాత మారింది. ఇక మన ఇల్లు ఆనందాల హరివిల్లే. రండి, ఇద్దరూ లోపలికి రండి. ఆ క్షణం నుంచి ఆ అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ల కన్నా ఎంతో ప్రేమగా మెలిగారు. సుశీల అత్తగారిని దేవతలా చూసుకుంటే వెంకాయమ్మ కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. వరంగల్లోని ఒక పాతకాలపు 2 అంతస్తుల ఇల్లు అది. ఇంటి పేరు శ్రీనిలయం. ఆ ఇంటికి పెద్ద దిక్కు శారదగారు. భర్త శ్రీనివాసరావు గారు పోయిన తర్వాత కూడా 2 కొడుకులను, వారి కుటుంబాలను తన ప్రేమ అనే గొడుగు కింద కలిపి ఉంచుతున్నారావిడ. పెద్ద కొడుకు రఘు, కోడలు లలిత ఆవిడతోనే ఉంటారు. రఘుకి ఊర్లోనే కిరాణా కొట్టు ఉంది. లలిత అత్తగారి ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. చిన్న కొడుకు మాధవ్, కోడలు శ్రావణి హైదరాబాదులో ఉంటారు. మాధవ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్, శ్రావణి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో క్రియేటివ్ హెడ్. వారికి 5 ఏళ్ల కూతురు రియా. నగర జీవితపు వేగం, ఆధునిక భావాలు వారి సొంతం. అంతా ప్రశాంతంగానే ఉంది ఒక వర్షాకాలపు మధ్యాహ్నం వరకు. ఆ రోజు లలిత పక్కింటికి నిమ్మకాయల కోసం వెళ్లి 5 నిమిషాల్లో తిరిగొచ్చింది. కాని ఆ 5 నిమిషాల్లో జరగకూడంది జరిగిపోయింది.
వరండాలో తడి నేలపై కాలు జారి శారదాగారు కింద పడిపోయారు. పెద్ద గాయం కాకపోయినా ఆవిడ భయంతో నొప్పితో కదలలేకపోయారు. ఆ సంఘటన ఆ ఇంట్లో ఒక పెద్ద తుఫానుకు నాంది పలికింది. లలిత పరుగున వచ్చి అత్తగారిని లేవదీస్తూ, అత్తయ్యా అత్తయ్య, ఏమైంది? ఎలా పడిపోయారు? అయ్యో దేవుడా! ఏమీ లేదమ్మా, కాలు జారిందంతే. కాస్త చెయ్యి పట్టు, లేస్తాను. ఒక్క నిమిషం అత్తయ్య, కదలకండి. లలిత వెంటనే భర్త రఘుకి ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి శారదాగారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు కాలికి చిన్న బెణుకు తప్ప పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీ ఒక వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ రాత్రి లలిత మనసంతా ఆందోళనతో నిండిపోయింది. తను ఒక్కతే అత్తగారి బాధ్యతను మోయగలనా అనే భయం ఆమెను చుట్టుముట్టింది. వెంటనే హైదరాబాదులోని మరిది మాధవ్కి ఫోన్ చేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మాధవ్, శ్రావణి వరంగల్లో వాలారు. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి నొప్పి ఎక్కువగా ఉందా? పర్వాలేదమ్మా, మీరంతా కంగారు పడి ఇంత దూరం వచ్చారు. నాకేం కాలేదు. ఏం కాలేదేంటత్తయ్య? డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా. నేనొక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా ప్రాణం పోయినంత పనైంది. వదినా, నువ్వేం కంగారు పడకు. అందుకే కదా మేము వచ్చాం. అమ్మకు తోడుగా ఉంటాం. ఆ రోజు గడిచింది. అసలు సమస్య మరుసటి రోజు ఉదయం మొదలైంది. అందరూ హాల్లో కూర్చుని ఉన్నప్పుడు, మాధవ్, శ్రావణి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నిన్న జరిగిన సంఘటన తర్వాత నాకు చాలా భయంగా ఉంది. అత్తగారిని ఇకపై ఒంటరిగా వదలకూడదని అర్థమైంది. నిజమే వదినా, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు నా కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ నాకు కూడా పనులుంటాయి కదా. కొట్టుకు భోజనం తీసుకెళ్ళాలి, కూరగాయలకు వెళ్ళాలి. రోజంతా ఆవిడ పక్కనే కూర్చోవడం ఎలా సాధ్యం? నా వల్ల కావడం లేదు. అక్క, మీరు టెన్షన్ పడకండి. మనం ఒక మంచి నర్సును పెడదాం. 24 గంటలు అత్తగారిని చూసుకుంటారు. మందులు, భోజనం టైంకి వేస్తారు. మీకు కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుంది. లలిత ఆ మాట వినగానే అగ్గిమీద గుగ్గిలంలా మారింది. నర్సునా? ఏం మాట్లాడుతున్నావు శ్రావణి? మన అత్తని చూసుకోవడానికి బయట మనిషా? మనమేం చచ్చిపోయామా? కన్న కొడుకులు, కోడళ్లు ఉండగా ఇంకొకరితో సేవ చేయించుకునే కర్మ అత్తయ్యగారికి పట్టలేదింకా. అయ్యో అక్క, నా ఉద్దేశం అది కాదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషి తోడుగా ఉంటే అందరికీ మంచిదే కదా. ఇందులో తప్పేముంది? తప్పా? ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? కన్న తల్లిని చూసుకోలేక కూలి మనిషిని పెట్టారని నవ్వరు? నీలాంటి సిటీ వాళ్ళకి ఇవన్నీ మామూలేమో. మాకు పరువు ముఖ్యం. వదినా, దాని ఉద్దేశ్యం అది కాదు. సరే, నర్సు వద్దు. ఇంకో మార్గం ఉంది. ఇన్నాళ్ళు నేను చూసుకున్నాను కదా. ఇప్పుడు కొంతకాలం మీరు అత్తయ్యను హైదరాబాద్ తీసుకెళ్ళండి. మీ దగ్గర ఉంటే ఆవిడకు మార్పుగా ఉంటుంది. పెద్ద హాస్పిటల్స్ కూడా దగ్గర ఉంటాయి. ఎమర్జెన్సీ అయితే వెంటనే చూపించొచ్చు. ఈసారి బాంబు శ్రావణి మీద పడింది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అక్క, హైదరాబాద్ తీసుకెళ్లడమా? మీకు తెలుసు కదా, మేమిద్దరం ఉదయం వెళ్తే రాత్రికి ఇంటికొస్తాం. రియా స్కూల్లో ఉంటుంది. ఇంట్లో రోజంతా అత్తయ్య గారు ఒక్కరే ఎలా ఉంటారు? ఆవిడకు ఇంకా బోర్ కొడుతుంది. 4 గోడల మధ్య బందీలా అనిపిస్తుంది తనకు. బోరెందుకు కొడుతుంది? టీవీ ఉంటుందిగా. అయినా రోజంతా చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఉదయం సాయంత్రం చూసుకుంటే సరిపోతుంది. మేమిక్కడ చూసుకోవడం లేదా? ఇక్కడి వాతావరణం వేరక్క. ఇక్కడ మీరు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరిస్తారు. అక్కడ పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా మాకు తెలీదు. మా ఫ్లాట్ కూడా చిన్నది. ఆవిడకు ఇక్కడలా విశాలంగా పెరట్లో తిరగడానికి ఉండదు. చాలా ఇబ్బంది పడతారు. ఆహా, అంటే కారణాలు వెతుకుతున్నావన్నమాట. అసలు విషయం చెప్పొచ్చు కదా. మా సుఖం మాకు ముఖ్యం, అత్తగారి బాధ్యత మాకు వద్దు అని. మీ ప్రైవసీకి అడ్డొస్తుందని నీ భయం, అంతేనా? నా సుఖం కాదక్కా, ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నాను. అత్తయ్యగారికి మంచి జరగాలని చెప్తున్నాను. అక్కడ ఆవిడ ఒంటరితనాన్ని భరించలేరు. అంటే ఇక్కడ నేను పడుతున్న కష్టం నీకు కనిపించడం లేదా? 10 ఏళ్లుగా నేను కాకిలా కష్టపడుతున్నాను. ఒక్క పూట కూడా నాకు విశ్రాంతి లేదు. ఇప్పుడు నా వల్ల కాదంటుంటే నువ్వేమో సాకులు చెప్తున్నావు. బాధ్యతను పంచుకోవడం నీకిష్టం లేదు. ఇద్దరు కోడళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రఘు, మాధవ్ వారిని ఆపడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ వాదనలో ఎవరివైపు మాట్లాడాలో తెలియక నలిగిపోయారు. గదిలో మంచం మీద పడుకున్న శారదగారు ఈ సంభాషణంతా వింటున్నారు.
ప్రతి మాట సూదిలా ఆమె గుండెను గుచ్చుతోంది. తను తన పిల్లలకు భారం అయిపోయాను అనే నిజం ఆమెను కుంగదీసింది. లలిత, ఆపు. తను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఏం నిజం ఉంది? మీరు కూడా వాళ్ళకే వంత పాడుతున్నారా? ఇన్నాళ్ళు నేను పడిన కష్టం ఎవరికీ కనిపించదు. ఇప్పుడు మాత్రం అందరికీ నీతులు గుర్తొస్తాయి. అన్నయ్య, శ్రావణి చెప్పేది కూడా కరెక్టే. అమ్మకు అక్కడ అస్సలు బాగోదు. మన వల్ల ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయితే ఆ ఇబ్బందంతా నేనే పడాలన్నమాట. బావుంది మీ అన్నదమ్ముల న్యాయం. ఆస్తి పంచుకోవడానికి ముందుంటారు. అమ్మ బాధ్యత అనగానే వెనక్కిపోతారు. ఆ మాటతో ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. ఆ రాత్రి శ్రావణి తన భర్తతో తన బాధను వెళ్ళగక్కుకుంది. చూశారా మాధవ్, అక్క నన్ను ఎలా అపార్థం చేసుకున్నారు. నేను అత్తయ్యగారి మంచి కోసమే చెప్తే నన్ను స్వార్థపర్ణాలను చేశారు. మన ఇంట్లో ఆవిడ ఎమడలేరని నాకు తెలుసు. అందుకే వద్దన్నాను. నాకు అర్థమైంది శ్రావణి. కానీ వదిన పరిస్థితి కూడా ఆలోచించు. ఇన్నాళ్ళు తనే అన్నీ చూసుకుంది. ఇప్పుడు తను అలసిపోయింది. అందుకే కదా నేను నర్సు ఆప్షన్ చెప్పాను. దానికి ఒప్పుకోరు. హైదరాబాద్ తీసుకెళ్దామంటే నేనేదో తప్పించుకుంటున్నానంటున్నారు. ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఉదయం కాఫీ తీసుకుని లలిత అత్తగారి గదిలోకి వెళ్లి చూస్తే మంచం మీద శారదగారు లేరు. ఆవిడ బట్టలు ఉన్న చిన్న పెట్టె కూడా లేదు. అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడికి వెళ్లారు? ఆమె అరుపులకు అందరూ అక్కడికి పరుగున వచ్చారు. ఇల్లంతా వెతికారు. కాని శారదగారు ఎక్కడా కనిపించలేదు. అందరి గుండెల్లో రాయి పడింది. ఎక్కడికి వెళ్ళుంటారు? పొద్దున్నే ఎవరికి చెప్పకుండా. నిన్న మనం గొడవపడ్డం ఆవిడ విన్నారేమో. బాధపడి ఎక్కడికైనా. ఆ ఆలోచన రాగానే అందరూ భయంతో వణికిపోయారు. ఇరుగు పొరుగున అడిగారు. ఊర్లో వెతికి చూశారు. ఎక్కడా ఆచూకీ లేదు. 2 గంటలు గడిచాయి. అందరూ కన్నీళ్లతో దేవుడికి మొక్కుకుంటున్నారు. అప్పుడే పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఏంట్రా రఘు, ఇంట్లో అందరూ కంగారుగా ఉన్నారు. మీ అమ్మ శారదగారు నా దగ్గరే ఉన్నారు, మా ఇంట్లో. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పరుగున వాళ్ళ ఇంటికి వెళ్లారు. అక్కడ శారదగారు వరండాలో మౌనంగా కూర్చుని ఉన్నారు. అత్తయ్య, మమ్మల్ని ఇంత బాధ పెట్టాలా? ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేంత హక్కు నాకు ఈ ఇంట్లో ఇంకా ఉందంటావా లలిత? ఆ మాటతో అందరూ తలదించుకున్నారు. నేను మీకు భారం అయిపోయానా అమ్మా? నా వల్ల మీ తోడికోడళ్ళిద్దరూ గొడవపడుతున్నారు. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఇదంతా చూస్తూ నేను ఆ ఇంట్లో ఉండలేను. అందుకే మా చెల్లెలు ఊరికి కొన్ని రోజులు వెళ్ళిపోదామని బయలుదేరాను. శారదగారు కన్నీళ్లతో మా ఇంటికి వచ్చి విషయం చెప్పారు. తల్లి, నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేసే తల్లి వాళ్లకు భారం అయిపోయిందని తెలిస్తే ఆ గుండె ఎంత తల్లడిల్లిపోయిందో మీకు తెలుసా? ఆస్తిని కాదు, అమ్మను పంచుకోవడంలో ఉంది అసలైన గొప్పతనం. ఆ మాటలు ఇద్దరు కోడళ్ల గుండెల్లోకి బాణాల్లా దూసుకెళ్లాయి. తాము బాధ్యత గురించే వాదించుకున్నాం కాని ఆ బాధ్యతకు కేంద్రమైన మనిషి మనసుని ఎంత గాయపరిచామో వారికి అప్పుడు అర్థమైంది. ఇద్దరి కళ్లల్లో పశ్చాత్తాపం. లలిత, శ్రావణి ఒకరినొకరు చూసుకున్నారు. మౌనంగానే ఒకరినొకరు క్షమించుకున్నారు. నన్ను క్షమించండి అత్తయ్య. నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నా తొందరపాటుతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు మాకు భారం కాదు, మా బలం. నాదే తప్పత్తయ్యా. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసుకుంటున్నాను అనే అహంకారంతో నా తోడికోడల్ని అపార్థం చేసుకున్నాను. మీ మనసును గాయపరిచాను. సరేనమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నా గురించి మీరిద్దరూ గొడవ పడకండి. నేను ఎవరికీ భారం కాదలుచుకోలేదు. లేదత్తయ్యా, మేము ఒక నిర్ణయానికొచ్చాం. అక్క, నాదొక మాట వింటావా? తల ఊపింది లలిత. అత్తయ్యగారు ఈ ఇంట్లోనే మీ దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం అంటేనే ఆవిడకు ప్రాణం. నేను ప్రతి నెల జీతంలో నుండి కొంత డబ్బు పంపిస్తాను. మీరు ఒక మంచి పని మనిషిని సహాయానికి పెట్టుకోండి. వాళ్ళు పగలంతా ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు. అత్తయ్యగారికి తోడుగా ఉంటారు. ఆ ఖర్చంతా నాది. లలిత ఆశ్చర్యంగా చూసింది. మీరు కేవలం అత్తయ్యగారితో ప్రేమగా సమయం గడిపితే చాలు. అంతేకాదు, నేను ప్రతి 2 వారాలకు ఒకసారి వీకెండ్లో వరంగల్ వస్తాను. ఆ 2 రోజులు అత్తయ్యగారి పూర్తి బాధ్యత నాది. మీకు పూర్తి విశ్రాంతి.
అలాగే పండుగలకు సెలవులకు మేమే అత్తయ్యగారిని హైదరాబాద్ తీసుకెళ్తాం. బాధ్యతగా కాదు, మాతో పాటు సరదాగా గడపటానికి. శ్రావణి చెప్పిన పరిష్కారం లలితకు ఎంతో నచ్చింది. అందులో శ్రావణి ఆచరణాత్మక ఆలోచన ఉంది. లలిత ఆత్మాభిమానాన్ని దెబ్బతీయని గౌరవం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా అత్తగారి సంతోషానికి పెద్ద పీట వేయబడింది. ఇంత మంచి ఆలోచన నాకెందుకు తట్టలేదమ్మా, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఆ రోజు నుండి శ్రీనిలయంలో కొత్త అధ్యాయం మొదలైంది. లలితకు సహాయంగా ఒక ఆవిడ చేరింది. శ్రావణి చెప్పినట్టే ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి అత్తగారికి వదినకు సేవ చేసింది. ఇద్దరు తోటికోడళ్ల మధ్య అపార్థాలు తొలగిపోయి స్నేహం చిగురించింది. ఆ రోజు వారు అర్థం చేసుకున్నది ఒక్కటే, అమ్మ బాధ్యత కాదు, అదొక బంధం. దాన్ని పంచుకోవాలే కాని ఒకరి మీద ఒకరు రుద్దుకోకూడదు. ప్రేమ, అర్థం చేసుకోవడం అనే 2 చేతులు కలిస్తే ఏ బంధమైనా బలంగా నిలుస్తుందని నిరూపించారు.